ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మహోత్సవంలో లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదర సోదరీమణులతో కలిసి గుడించా ఆలయానికి బయలుదేరుతున్నారు. శ్రీ జగన్నాథస్వామి అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా, సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళన్ రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనిస్తారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు, రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరీకి పోటెత్తారు. జూలై 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించేలా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. పూరీ బడదండపై రథాల ప్రయాణం ప్రారంభమై ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమై 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గుడించా ఆలయానికి యాత్ర చేరుకుంటుంది. 3 విశిష్టమైన చక్రరథాలపై స్వామివారలు విహరిస్తారు. 14 చక్రాలు గల బలభద్రుడి రథాన్ని తాళధ్వజమని, 12 చక్రాలు గల సుభద్రాదేవి రథాన్ని దర్పదళనంస అని, 16 చక్రాలతో సృష్టికర్త జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి తన అత్తవారింటికి వెళ్లాలని కోరుకున్నాడు. దీనికి గుర్తుగా ప్రతి ఏడాది జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలు ఈ ప్రయాణమే జగన్నాథ రథయాత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్త కలపతో తయారు చేస్తారు. యాత్ర ప్రారంభానికి ముందు గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రపరిచే చేరా పహారా సేవ నిర్వహిస్తారు. అనంతరం వేలాది మంది భక్తులు కలిసి రథాలను తాళ్లతో లాగుతారు. గుడించా ఆలయంలో దేవతలు కొన్ని రోజుల పాటు ఉంటారు. అనంతరం బహుదా యాత్ర ద్వారా తిరిగి ప్రధానాలయానికి చేరుకుంటారు. రథయాత్రలో పాల్గొనడం లేదా దర్శించడం వల్ల సర్వ పాపాలు తొలగి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొనే మహోత్సవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర నిలుస్తుంది. ఈ వేడుకలను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇంతటి జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం యంత్రాంగం, పోలీస్ శాఖ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, రవాణా, వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. నగర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు వేలాది మంది పోలీస్ సిబ్బందిని మోహరించి శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తి శ్రద్ధలు, జయ జయ ధ్వానాల మధ్య సాగనున్న ఈ రథయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సర్వసన్నద్ధమయ్యాయి.